హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇషానిష్తా 2023. మున్నార్లో సన్ రైజ్ చూసిన తర్వాత నెక్స్ట్ రిమైనింగ్ ప్లేసెస్ విజిట్ చేయడానికి వెళ్తున్నాం. అందులో వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ ఏరియా వచ్చేసి ఈ మట్టుపట్టి డ్యామ్. చూసారా ఎర్లీ మార్నింగ్ వ్యూ ఎంత బాగుందో. ఒక పక్క మంచు, కొండ, వాటర్, డ్యామ్. ఇక్కడ ఫోటోషూట్ చేసుకుంటే భలే వస్తుంది. బ్రిడ్జ్ లా ఉంది కదా, అక్కడ చాలా మంది ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకున్నారు. ఇప్పుడు మనం వచ్చిన ప్లేస్ వచ్చేసి హ్యాంగింగ్ బ్రిడ్జ్. ఈ కొండ నుంచి ఆ కొండకి చిన్న హ్యాంగింగ్ బ్రిడ్జ్, కిందేమో వాటర్ ఫ్లో అవుతా ఉంటది, పైనేమో హ్యాంగింగ్ బ్రిడ్జ్ లాగా ఉంది. ఇది వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ హ్యాంగింగ్ బ్రిడ్జ్ అంట. మేము ఇలా కొంతమంది ఎక్కి సెంటర్ లో ఉన్నాము, కరెక్ట్ గా అక్కడ కొంతమంది ఊపారనమాట. నాకు భలే భయం వేసింది, కింద పడితే ఇంక అంతే సంగతులు అనుకున్నాము. తీరా చూస్తే అక్కడ వాళ్ళు కావాలని హ్యాంగింగ్ బ్రిడ్జ్ కదా షేక్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ ప్లేస్ నేమ్ వచ్చేసి రిపిల్ వాటర్ ఫాల్స్ అనమాట. ఈ ప్లేస్ మా అందరికి ఎంత నచ్చిందంటే ఇంకా మాటల్లో చెప్పలేమన్నమాట, అంత బాగుంది. ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ మేము ఒక 3 hours వరకు రిటర్న్ రాలేదు. ఎర్లీ మార్నింగ్ అవడం వల్ల ఎండ లేదు, క్లైమేట్ చాలా కూల్గా ఉండింది, క్రౌడ్ ఎక్కువ లేరు. మేము రిటర్న్ వచ్చేసే టైంకి ఇంకా అందరూ విజిటర్స్ ఎక్కువైపోతున్నారు అనమాట. సో ప్లెజెంట్గా ఉంది కదా, ఆ నేచర్ని ఆస్వాదిస్తూ ఇంకా కంప్లీట్లీ ఆసమ్ అంటే ఆసమ్, మస్ట్ విజిట్ ప్లేస్ ఇది. చాలా చాలా బాగుంది, ఎటు చూసినా ఫుల్ గ్రీనరీ, దానికి తోడు వాటర్. మాకు ఛాన్స్ ఇచ్చిండుంటే అక్కడే వాటర్లో కంప్లీట్గా తడిసిపోయే వాళ్ళం, బట్ మా వాళ్ళు ఎవరు ఆ ఛాన్స్ ఇవ్వకపోవడం వల్ల జస్ట్ ఆడుకొని వచ్చేసాం. ఇక్కడ చూసారా చిన్న చిన్నవి ఎన్ని చేపలు ఉన్నాయో. ఒక చిన్న పాండ్లా ఉంది, దాని నిండా చేపలే ఉన్నాయి. అండ్ పక్కనే ఒక లోటస్ పాండ్. మేము ఇటు నుంచి వెళ్ళినప్పుడు బడ్స్గా ఉన్నాయి, రిటర్న్ వచ్చేసరికి ఫ్లవర్స్ అయినాయి అనమాట. ఈ రిపిల్ వాటర్ పార్క్ దగ్గర జిప్ లైనింగ్ యాక్టివిటీ ఉంది, తర్వాత గేమ్ జోన్ లాంటిది ఉందన్నమాట. కొన్ని గేమ్స్ ఏవో ఆడుకోవచ్చు అటువైపు. మేము వచ్చే టైంకి ఇంకా ఓపెన్ అవ్వలేదు కాబట్టి మేము అక్కడికి వెళ్ళలేదు, డైరెక్ట్గా ఈ వాటర్ దగ్గరికే వచ్చేసాం. ఎక్కువ అనుకున్నాం కానీ దిగాలి ఆడిస్తుంది. చూసారా ఈ వాటర్ ఫాల్స్ ఎంత బాగుందో. సమ్మర్ కాకుండా నార్మల్ డేస్లో అయితే చాలా హెవీ వాటర్ ఫ్లో ఉంటుందంట. నెక్స్ట్ ఇక్కడ నుంచి మేము చాక్లెట్ ఫ్యాక్టరీకి వెళ్ళాం. మనకి చాక్లెట్స్ ఎలా ప్రిపేర్ అవుతాయో ఒక చిన్న వీడియో ప్లే చేస్తారు. దాని తర్వాత ఆ పక్కనే వాళ్ళకి సేల్స్కి షాప్ ఉంటుంది, అందులోకి వెళ్ళి
మనం చాక్లెట్స్ కావాలంటే కొనుక్కోవచ్చు అనమాట. ఇక్కడ వైడ్ రేంజ్ ఆఫ్ చాక్లెట్స్ ఉన్నాయి. అండ్ నాకు స్పెషల్గా ఫ్రూట్ బేస్డ్ చాక్లెట్స్ భలే నచ్చినాయి అనమాట. ఒక మ్యాంగో ఆరెంజ్ అంటే అవి డైరెక్ట్గా మనకు ఒక మ్యాంగోని తిన్న ఫీలింగే ఇస్తున్నాయి. ఇంక చాక్లెట్స్ అంటే నార్మల్గా మనకు తెలిసినవే కదా, జెల్లీవి, డ్రై ఫ్రూట్వి, డార్క్ చాక్లెట్, వైట్ చాక్లెట్, మిల్క్ మేడ్ చాక్లెట్స్, ఇలా డిఫరెంట్ ఫ్లేవర్స్ ఉన్నాయి. ఇక్కడ ఒక చిన్న టెక్నిక్ ఏమంటే వాళ్ళు శాంపిల్ అని చెప్పి చాలా చాక్లెట్స్ మనకి ఇచ్చేస్తారు. ఆ చాక్లెట్స్ తిన్నందుకన్నా మనం కొంటాము. మేమైతే 5000 వరకు బిల్ చేసాం. చాక్లెట్స్ కి 5000 ఎందుకు అయింది అంటారా? ఒక 350 గ్రామ్స్ ఆఫ్ చాక్లెట్స్ ఆల్ మిక్స్, అది 400 అనమాట. అలా మేము, మా అన్నయ్య వాళ్ళు, మా బావగారాలు అలా అందరూ కొనేసరికి అది 5000 చేంజ్ అయింది. ఇంక ఇక్కడతో ఈ సైట్ సీయింగ్ అయిపోయింది. ఈరోజు ఈవినింగ్ రోజ్ గార్డెన్కి వెళ్తాము. రోజ్ గార్డెన్ కూడా చాలా మంచి ప్లేస్, ఆ వీడియో కూడా పెడతాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. బాయ్.